మీడియా వెల్కమ్ టు ఓటెన్ న్యూస్. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని, అలాగే అక్రమ రవాణా బాధిత మహిళలకు నష్టపరిహారం అందించడంతో పాటు వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందేలా చేసి కమ్యూనిటీ ఆధారిత పునరావాసం పేరుతో ప్రత్యేకంగా ఒక పథకం రూపొందించాలి అని అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమాఖ్య విముక్తి అధ్యక్ష కార్యదర్శులు శ్రీమతి అపూర్వ పుష్పకుమారి రజనీలో మీడియా ద్వారా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో బాధిత మహిళలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో విముక్తి రాష్ట్ర నాయకులు శ్రీమతి అపూర్వ పుష్పకుమారి రజనీలు మాట్లాడుతూ అక్రమ రవాణా నిరోధంతో పాటు బాధిత మహిళల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత దృష్టి సారించాలి అని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధించడం కోసం 13 జిల్లాల్లో 13 మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్స్లను ఏర్పాటు చేసి వాటికి పోలీస్ స్టేషన్ హోదా కల్పించాలి అని, నేటికి ఏ ఒక్క ఏహెచ్టీయూ ఒక్క ఎస్ఐఆర్ కూడా నేరుగా నమోదు కాలేదని, అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లు తమ వద్ద ఉన్న మిస్సింగ్ పిల్లలు, అక్రమ రవాణా కేసులు ఈ మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్స్ బదిలీ చేయవలసి ఉందని, ఈ కేసును ఏహెచ్టీయూలు స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టాలి అని, గత 5 ఏళ్లుగా కనీసం 10% ముద్దాయిలకు శిక్షలు కూడా పడడం లేదని విముక్తి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి ఏహెచ్టీయూలను పటిష్టపరిచి రాష్ట్రంలో అక్రమ రవాణా నిరోధక చర్యలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి అని కోరారు. వర్క్ చేస్తున్నాను. నేను ఈరోజు మహిళల దినోత్సవం సందర్భంగా ఏం మాట్లాడినానంటే, ఎక్కడైతే ట్రాఫికింగ్ గురైన వాళ్ళని తీసుకెళ్లి హోమ్స్ లో పెడుతున్నారు, సంవత్సరాల తరబడి నెలల తరబడి పెడుతున్నారు, వాళ్ళకి అనేది గుర్తింపు అనేది లేకపోతుంది, వాళ్ళకి ఎక్కడున్నారో అనేది వాళ్ళ కుటుంబానికి కూడా తెలియలేకపోతుంది. కనీసం వాళ్ళని ఒక వారం రోజుల్లో వాళ్ళని వదిలిపెట్టాలి, వాళ్ళ ఇళ్ల దగ్గరే వాళ్ళకి పునరావాసం కల్పించాలని మేము కోరుకుంటున్నాము. కనీసం ఎవరు కూడా ఆ హోమ్స్ లో ఉన్న వాళ్ళు, మగ్గిపోతున్న వాళ్ళని కనీసం గుర్తించలేకపోతున్నారు ఎవరు. అది ఈ ప్రభుత్వం అయినా మారింది కాబట్టి, ఈ ప్రభుత్వం అయినా గత సంవత్సరాల నుంచి మేము కోరుకుంటున్నాం, ప్రెస్ మీటింగ్ పెడుతున్నాము, కానీ ఏ ఒక్కరు ప్రభుత్వం దృష్టికి వెళ్తుందో లేదో అయితే మాకైతే తెలియట్లేదు. వెళ్తే కనుక ఎవరైతే నష్టపోయారో మహిళలు, వాళ్ళకి న్యాయం జరిగిద్ది. వాళ్ళకి నష్టపరిహారం కూడా ఎన్నో కోర్టుల చుట్టూ తిరిగాము, ఎన్నో సార్లు మేము అప్లికేషన్లు పెట్టాము. కనీసం ఏ ఒక్కరు కూడా నష్టపోయిన వాళ్ళకి కనీసం ₹1 కూడా వాళ్ళకి నష్టపరిహారం అందించట్లేదు. వాళ్ళకి అందించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. చిన్నపిల్లల మీద అత్యాచారాలు అనేవి జరుగుతున్నాయి, కనీసం అయ్యన్న అరికట్టాలని చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని అడుగుతున్నాం. ఏ ఒక్కరు కనీసం చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలుసండి, ముక్కు మొహం తెలియని వాళ్ళకి 9 ఏళ్ల నుంచి కనీసం ముసలాళ్ళు 40 ఏళ్ల వరకు కూడా అత్యాచారం అనేది జరుగుతుంది. ఈ వృత్తిలో మరి కొనసాగుతున్న వాళ్ళకి కూడా ఏది కూడా న్యాయం జరగట్లేదు. ప్రభుత్వం దృష్టికి నుంచి పథకాలు కూడా ఏం అందట్లేదు. వాళ్ళకి అందాలి, వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. విముక్తి తరపున ఇలాగా కనీసం ఈ రోజన్నా మేము గుర్తించి వాళ్ళని ఇక్కడ మేము ముందుకు తీసుకొచ్చి వాళ్ళ తరపున మేము ఫైట్ చేస్తున్నాము. అది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఇదొక్కటి న్యాయం చేస్తే వాళ్ళకి చాలా ఆనందంగా, సంతోషంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఏదొక్కటి కూడా వాళ్ళకి చిన్నపిల్లలు కానీ లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఈ వృత్తిలో కొనసాగకుండా అది వాళ్ళు ఆపేసుకుంటారని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ అధిక వడ్డీలు కట్టుకోలేక, ఈ బాధలు పడలేక వాళ్ళు మళ్ళీ ఇదే వృత్తిలో వాళ్ళ పిల్లల్ని కూడా దించుతున్నారు. అది కూడా అరికట్టాలని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని ఎన్నోసార్లు అడుగుతున్నా, కానీ ఈ మీడియా దగ్గరికి మేము ఇంత పబ్లిక్ గా వచ్చి మాట్లాడుతున్నా సరే కనీసం ఎవరో ఒక్కళ్ళు కూడా తీసుకెళ్లి మాట్లాడి ఒక్కరికి న్యాయం చేస్తే మేము అదే సంతోషిస్తాం. ఇదిగో ఈ 5కి న్యాయం జరిగింది అని మేము చాలా వరకు సంతోషిస్తాం. కనీసం ఈ వృత్తిలో మగ్గిపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, లేకపోతే ఎక్కడో వెళ్ళిపోయి కనిపించకుండా కుటుంబాలకి దూరం అయిపోవడం కానీ అలా జరుగుతుంది. కానీ కనీసం ముందుండి తను అన్ని పనులు చేసుకోగలుగుతుంది. అలాగే ఇప్పుడు అన్ని చేసుకున్నప్పుడు మళ్ళీ వెనకడికి వేసేస్తుంది. ఎందుకని? ఈ ట్రాఫికింగ్ గురైన మహిళలే చాలా అసభ్యకరంగా మాట్లాడడం, ఇంట్లో చిన్న చూపుగా మాట్లాడడం, బయట పనికి వెళితే అసభ్యకరంగా మాట్లాడడం అనేది చేస్తుంది. ఈ ట్రాఫికింగ్ కి ఈ హోంమంత్రి గారు ఏహెచ్టీ మీద కొంచెం ఫోకస్ పెట్టాలని చెప్పేసి మా విముక్తి తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అనేక కేసులు తీసుకుంటాము. కేసులు తీసుకోవడమే కాకుండా వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా చెయ్యాలని అనుకుంటున్నాము. కానీ కేసులు అనేది ఎక్కడ నమోదు చేయట్లేదు. ఎక్కడ ఎఫ్ఐఆర్ లో గానీ
ఈ ఒక సెక్స్ వర్కర్లు ఇంతమంది ఉన్నారు, అదే దాన్ని ఏమంటారు, అదే నమోదు చేస్తే సిస్టమాటిక్ గా ఉంటది, అది అనేది ఎక్కడ చూపించట్లేదు, ట్రాకింగ్ ఎక్కడ జరగట్లేదు. ఇది కొంచెం బాగా దృష్టి పెట్టాలని, ముఖ్యంగా AH2 సర్వే ఓన్లీ ట్రాఫికింగ్ మీదే వర్క్ చేయాలని చెప్పేసి మా విముక్తి మీద మేము పనిచేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మా విముక్తి అందరూ ఈ ప్రెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము అనేక డిమాండ్లు చేస్తున్నాం ప్రభుత్వానికి, కానీ కారణంగా ఇప్పుడు ప్రభుత్వం మారింది. మా డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేమందరం ఒక ప్రెస్ డిమాండ్లు అనేది రాసుకున్నాము. ఈ రోజుల్లో పిల్లల మీద చాలా ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది. AH2 మీద 13 జిల్లాలు ఉన్నాయి, కానీ AH2 సర్వే ఉంది కానీ ఎక్కడ కేసు అనేది FIR అనేది ఎక్కడ తీసుకోవట్లేదు. దాని మూలంగా ఏంటంటే అవతల వాళ్ళు బ్రోకర్ అనేది పింపులైనా సరే ఎవరైనా సరే డబ్బులు ఇచ్చి వెనక్కి కేసు అంతటితో క్లోజ్ చేపించేసుకుంటున్నారు. మూలంగా ట్రాఫికింగ్ అనేది ఇంకా పెరుగుతుంది. మాకు పోలీసుల ద్వారా కానీ, మీ మీడియా సంబంధం కానీ, లాయర్లు కానీ మాకు చిన్న సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకెళ్లాలని అనుకుంటున్నాము. అలాగే ఈ అక్రమ రవాణా అరికట్టే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి, మా విముక్తిలో 250 మంది సభ్యులు ఉన్నారు. అందరూ ఒక విక్టిమ్ అనేది కాదు, వాళ్ళకి ఫ్యామిలీ పర్సన్ కానీ ఎవరైతే అక్రమ రవాణాకు గురి అవుతున్నారో వారిపై వివక్షత అనేది ఎక్కువగా ఉంటుంది. వారిపై వివక్షత ఉండకూడదని ఒకటి అడుగుతున్నాము. ఎందుకంటే ఇంట్లో కానీ బయట కానీ వివక్షతగా ఎక్కువగా గురి అవుతున్నారు. అలాగే వారికి సంబంధించిన సంక్షేమ పథకాలు